ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూసారా, ఒక చిన్న హెలికాప్టర్ ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ అవుతుంది. అది కూడా సిటీలోనే. వీటిని ఎయిర్ టాక్సీస్ అంటారు. ఫ్రెండ్స్, ఈ ఎయిర్ టాక్సీ సర్వీసెస్ మన ఇండియాకి ఎప్పుడు రాబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రెసెంట్ డెవలప్ అవుతున్న సిటీస్ లో తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలన్నా చాలా ఇబ్బందులు పడతాం. ఒక్కోసారి ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నామంటే మన డెస్టినేషన్ కి రీచ్ అవ్వడానికి చాలా కష్టం. ఆ ట్రాఫిక్ రద్దీ నుంచి బయటపడడానికి గంటల సమయం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఎన్ని ఫ్లైఓవర్లు, స్కైవేలు, హైవేలు, అండర్ పాస్లు నిర్మించిన పెరుగుతున్న జనాభాకు అవి సరిపోవడం లేదు. దీంతో ట్రాఫిక్ అనేది నిరంతర సమస్యగా మారింది. అయితే ఈ ట్రాఫిక్ తో ఇబ్బంది పడే వారికి గుడ్ న్యూస్. ఇకపై ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలంటే గాల్లో ప్రయాణించాల్సిందే. గాల్లో ఈజీగా ట్రావెల్ చేయాలి అంటే ఎయిర్ టాక్సీస్ తోనే సాధ్యమవుతుంది. ఈ ఎయిర్ టాక్సీస్ యూజ్ చేసుకుని సిటీస్ లో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ లోకి ట్రాఫిక్ జామ్ లేకుండా గాలిలోనే జెట్ స్పీడ్ తో మన డెస్టినేషన్ కి రీచ్ అవ్వచ్చు. వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 2026 నాటికి మన ఇండియాలో వివిధ నగరాల్లో ఈ ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. అయితే విమానాలు, హెలికాప్టర్లతో పోల్చుకుంటే ఈ ఎయిర్ టాక్సీలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. 5 ప్యాసింజర్స్ తో ఈ ఎయిర్ టాక్సీల్లో ఎక్కడికైనా ప్రయాణించే వీలు ఉంటుంది. మన దేశంలోని ఎయిర్లైన్స్ సంస్థ ఇండిగోకు మాతృ సంస్థ అయిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ మరియు అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ కంపెనీలు 2026 లో మన ఇండియాకు ఆల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సర్వీసులను స్టార్ట్ చేస్తున్నారని తాజాగా వెల్లడించారు. ఈ ఎయిర్ టాక్సీ సర్వీసెస్ కోసం ఇండియన్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ 2026 కల్లా ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన సిటీస్ లో ఈ ఎయిర్ టాక్సీస్ ప్రారంభించడానికి రోడ్ మ్యాప్ ని రూపొందిస్తుంది. ఈ ఎయిర్ టాక్సీలు అందుబాటులోకి వస్తే ఢిల్లీలోని కన్నట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్ కు 32 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 7 నిమిషాల్లోనే ప్రయాణించే వీలు ఉంటుంది. ప్రెసెంట్ ఊబర్ క్యాబ్ సర్వీసెస్ తో ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వెళ్ళడానికి 2000 వరకు అవుతుంది. అయితే ఈ ఎయిర్ ఫ్లైట్ టాక్సీస్ అందుబాటులోకి వస్తే 3000 నుంచి 5000 వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే మన ఇండియా కన్నా ముందే దుబాయ్ లో 2025 ఎండింగ్ నాటికి ఈ ఎయిర్ ఫ్లైట్ టాక్సీస్ అందుబాటులోకి రానున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.